9వ తారీఖున సాయి ఘటన కూడా జరిగింది. మే 9వ తారీఖు నుంచి ఈ తల్లి తన కొడుకుకు జరుగుతా ఉన్న అన్యాయమైన పరిస్థితిని చూడలేక తల్లిని పోలీస్ స్టేషన్లోకి పిలిచి నీ కొడుకు ఫోటోకు దండేసుకో అని చెప్పి ఏకంగా సిఐ మాట్లాడుతూ తల్లిని హేళనగా మాట్లాడమే కాకుండా చివరకు తన సాయి అనే ఆ పిల్లాడి చావుకు కూడా కారణమయ్యే పరిస్థితిలోకి పోతే ఆ రోజు నుంచి 9వ తారీఖు నుంచి ఆ తల్లి ప్రతిరోజు తనకు సమాచారం అందే కొద్దీ ఆ సెల్లులో జరుగుతూ ఉన్న విషయాల మీద తనకు మిగతా వాళ్ళు సమాచారం తనకి ఇచ్చే కొద్దీ తన కొడుకు ఏదో జరుగుతూ ఉంది, పోలీసులు తీసుకొచ్చారు, ఆ స్టేషన్లో తనను పెట్టారు, తనను కొడతా ఉన్నారు, చిత్రహింసలు పెడతా ఉన్నారు అని చెప్పి తనకు అర్థమయ్యి అదే పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, ప్రతిరోజు ఆ తల్లి అక్కడికి వెళ్ళి నా కొడుకును నాకు చూపించండి అయ్యా అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఇది జరిగిన ఘటనను చూసుకొని ఈ తల్లితో పాటు ఆ అబ్బాయి చిన్నమ్మనేమ్మ లాయరు దుర్గమ్మ, ఆ లాయరు వాళ్ళిద్దరూ డీజీపీ ఆఫీస్కు వెళ్ళి ఆ దుర్గమ్మ లాయర్ డీజీపీ ఆఫీస్కు వెళ్ళి రాతపూర్వకంగా ఇది జరుగుతూ ఉంది అని చెప్పి ఏకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏమైంది, చివరికి చెత్తబుట్టలెక్కి డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం, డీజీపీ సిపికి పంపించడం, సిపి యాక్షన్ తీసుకోవాల్సింది పోగా సిపి ఏం చేస్తా ఉన్నారు, తల్లి దగ్గరికి మిగతా వాళ్ళని పంపించి బేరం పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదో జరిగింది, నా కొడుకు ఏదో జరిగింది అని చెప్పి ఆ తల్లికి పూర్తిగా అర్థమై జూన్ 2వ తారీఖున హైకోర్టులో హీబియస్ కార్పస్ పిటిషన్ వేసి నా కొడుకును వీళ్ళు హత్య చేసినారు, నా కొడుకు కనిపించడం లేదు, నా కొడుకును దయచేసి నాకు చూపించండి అని చెప్పి తల్లి ఆవేదనతో పిటిషన్ వేసినారు. కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి హీబియస్ కార్పస్ మీద స్పందించే కార్యక్రమం చేస్తే ఆ తర్వాత మనలాంటి వాళ్ళు అందరూ కూడా జరుగుతూ ఉన్న అన్యాయాన్ని చూడలేక అందరూ కూడా ఆ తల్లికి సపోర్టుగా నిలబడితే అప్పుడు గత్యంతరం లేక ఈరోజు సిఐని సస్పెండ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పి చెప్పగలరా? సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని? సిఐని సస్పెండ్ ఎందుకు చేశారు? చంపేశాడనే కదా, మీరు దానికి ఒప్పుకున్నారు కాబట్టే కదా ఈరోజు సిఐని సస్పెన్షన్ జరిగింది. ఒక కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే, తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అతను చేసే వృత్తి ఏదో క్రిమినల్, అతను ప్రొఫెషనల్ క్రిమినల్. అతను ఒక ప్రొఫెషనల్ క్రిమినల్లో ఎలా ఎన్నికేసుకొస్తారు? ఏ బేసిస్లో ఎన్నికేసుకొస్తారు? జస్ట్ బికాజ్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? అంటే చిన్నప్పుడు మనం వినేవాళ్ళం కదా, షో మీ యువర్ ఫ్రెండ్ ఐ టెల్ యూ హూ యు ఆర్ అంటారు ఎవరన్నా. అలాగే మీ నాయకుని చెప్పండి, అతనేంటో మీరేంటో నేను చెప్తానండి. ఇప్పుడు చూడండి, సోకాల్ లీడర్స్ అందరూ ఎలాంటి వైపు మగ్గుతున్నారు వీళ్ళందరూ, అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళందరూ? ఉదాహరణకి చాలా కులాలు ఉన్నాయి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ కాపు కులాన్ని తీసుకుందాం. ఈ మధ్యన మనకి ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి. ఇది కాపులు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? ప్రతిసారి ఈ 4-5 మంది ఫేసులు కనిపిస్తాయి. మన బూతులు తిట్టాడు, కాపులు బూతులు తిడతారు. ఈ కృష్ణ ఏదో పేరు ఉంది,
వీళ్ళు క్రిమినల్, వీళ్ళు ఇది అన్ని నెగిటివ్ న్యూస్ చూడండి. సో మీకు ఏమైపోద్ది కొద్ది రోజుల తర్వాత సబ్లిమినల్గా మీ మనోగతంలో ఏమైపోద్ది, ఇట్ విల్ బికమ్ కన్ఫైన్ టు, అది ఈ భావన దేనికి వేస్తే కాపు అని చెప్పగానే ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. వీల్ ఫార్మ్ అవర్ ఒపీనియన్, అది వీళ్ళ స్ట్రాటజీ. అంటే మీకు భావం ఏం చెప్తారు, ఇది ఒక్క కాపు కులానికి కదా, అందరికీ చెప్తారు, అన్ని కులాలకి. ఇదొక వెరీ క్లియర్ కట్ పొలిటికల్ గేమ్ ఇది. నేను దాన్ని బ్రేక్ చేస్తాను కాబట్టే నా మీద ఇంత కోపం అందరికీ. కొంతమంది ప్రాంతీయతలు పట్టుకొచ్చి రాష్ట్రాలు విడిపోయిన ఇంకా మీరు తిడతా ఉంటే ఇది దేశం అంతర్భాగం అని చెప్పేందుకు నన్ను తిడుతున్నారు. అది